పాయకాపురం గాయత్రి విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో తమ మార్కు చాటుకున్నారు. 100% ఉత్తీర్ణత సాధించి తమ ప్రతిభను చాటి చెప్పారు. 580 మార్కులతో స్కూల్ టాపర్గా వర్షిణి నిలిచింది. ఆమెతో పాటు పాస్ అయిన ప్రతి విద్యార్థికి స్కూల్ అధ్యాపక సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. పాయకాపురంలోని గాయత్రి విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి పరీక్ష ఫలితాలలో విజయకేతనం ఎగరవేశారు. ఈ సందర్భంగా స్కూల్ వద్ద విద్యార్థులు సిబ్బంది బాణసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం స్కూల్ డైరెక్టర్ అభిలాష్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా తమ స్కూల్ విద్యార్థులు పరీక్ష ఫలితాల్లో విజయడంకా మోగించడం ఆనందంగా ఉందన్నారు. 500కు పైగా మార్కులు 25 మంది సాధించారని చెప్పారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను కూడా ప్రోత్సహించి అత్యధిక మార్కులు వచ్చే విధంగా చేసిన ఘనత తమ స్కూల్కి దక్కుతుందని చెప్పారు. ఈ ఫలితాలలో 100% ఉత్తీర్ణత సాధించామని ఆయన వెల్లడించారు. 34 సంవత్సరాల పాటు అనుభవం కలిగిన తమ స్కూల్ ఉన్నత విద్యను అందిస్తూ ఎంతో మందిని గొప్ప వారిగా తయారు చేసిన ఘనత తమదేనన్నారు. 600 మార్కులకు గాను సిహెచ్ వర్షిణి 580 మార్కులు, పి ఆదిత్య 577 మార్కులు, హెచ్ గోపీచంద్ 571 మార్కులు, ఎం వైభవ్ 565 మార్కులు, ఎస్ సూర్య 560 మార్కులు, పి శరణ్య సాయితేజ 560 మార్కులు, ఎన్ గురుమూర్తి 558 మార్కులు, ఎం నందకిషోర్ 556 మార్కులు, కె వర్షశ్రీ 553 మార్కులు సాధించినట్లు ఆయన తెలిపారు. విద్యార్థులందరికీ ఆయన శుభాకాంక్షలు చెప్పారు. హాయ్, ఐ యామ్ అభిలాష్. ఐ యామ్ ద డైరెక్టర్ ఆఫ్ గాయత్రి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, పాయకాపురం, Vijayawada. Today our AP government have declared SSC results. First of all, I would like to congratulate all the students, those who have passed in the SSC examination. సో ఈ పాయకాపురంలో గాయత్రి విద్యా సంస్థలు తెలియని వాళ్ళు ఎవరు లేరండి. అయితే ఈ ఇయర్ 34 ఇయర్స్ మేము కంప్లీట్ చేసుకొని 35 ఇయర్స్లోకి మేము ఎంటర్ అవుతున్నందుకు చాలా గర్వంగా ఉంది. అయితే ఈ 34th ఇయర్లో సిహెచ్ వర్షిణి, మా స్కూల్లో చదివే 10th క్లాస్ స్టూడెంట్ సిహెచ్ వర్షిణి, షీ హ్యావ్ స్కోర్డ్ అరౌండ్ 580 మార్క్స్. ఈ పాయకాపురం ఏరియాలోనే మేము గర్వంగా చెప్పుకోవడానికి టాప్ ప్లేస్లో, టాప్ 1 ప్లేస్లో ఉన్నామని మేము గర్వంగా చెప్పుకుంటున్నాము. సో ఈ 34th ఇయర్లోనే కాదు, మేము ప్రతి సంవత్సరం కూడా 10th క్లాస్ రిజల్ట్స్లో చాలా టాప్ పొజిషన్లో ఉంటాం. అయితే ఇక్కడ దాదాపు 500కి పైగా వచ్చిన వాళ్ళందరూ కూడా దాదాపు 25 మెంబర్స్ ఉన్నారు. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మార్కులు చెప్పుకోవడం గొప్ప కాదు, కానీ ఇక్కడ మా దగ్గర ఉన్న ప్రతి ఒక్క విద్యార్థి కూడా మాకు టాప్ స్టూడెంట్ కింద లెక్క. అయితే ఇక్కడ ఆల్మోస్ట్ మేము స్టూడెంట్స్ని జాయిన్ అంటే అడ్మిషన్స్ తీసుకునేటప్పుడు ఆల్మోస్ట్ లైక్ లాస్ట్ ఇయర్ కానీ అంతకు ముందు ఇయర్ కానీ ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి 10th కూడా 10th and 9th ఇలా అడ్మిషన్స్ వస్తున్నప్పుడు కూడా పిల్లల్లో చూసి చదవటం రాయటం రాని వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు. అయితే అలాంటి వాళ్ళందరినీ ఎలా పాస్ చేయాలి ఏంటి అని మేము దానికి ఒక స్పెషల్ ఫౌండేషన్ క్లాసెస్, అంటే ఒక తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలాగ ఈ 3 లాంగ్వేజెస్లో మెయిన్గా ఏంటంటే చూసి చదవటం రాయటం ఫోకస్ చేయటం వలన పిల్లలు ఈరోజు అందరూ పాస్ అవటం చాలా గొప్పగా అనిపిస్తూ ఉంది. ఈరోజు మా స్కూల్లో అంటే లైక్ ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ బ్యాక్ నుంచి జాయిన్ అయినా చూసి చదవటం రాయటం రాని వాళ్ళు కూడా ఈ సంవత్సరం మేము 100% ఉత్తీర్ణత సాధించాము. అలాంటి విద్యార్థులు కూడా మేము పాస్ చేసామని మేము చాలా గర్వంగా చెప్పుకుంటున్నాం. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఏరియాలోనే 34 సంవత్సరాలు అని మేము చెప్పుకోవటమే కాకుండా ఆ అనుభవం అంతా కూడా మేము మా టీచర్లకి మేము ఇచ్చే గైడ్లైన్స్ కానీ, మా టీచర్స్ మా స్టూడెంట్స్కి ఇచ్చే గైడ్లైన్స్ కానీ చాలా ఇదిగా ఉంటుంది. అయితే ఈ టీచర్స్ కృషి కూడా ఎంతో ఉంది ఇందులో. సో టీచర్స్ చెప్పిన మాట స్టూడెంట్స్ వినటం, అలాగే స్టూడెంట్స్ కూడా ఏంటంటే బేసిక్స్ లెవెల్ నుంచి ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ మోడ్లో వాళ్ళు చాలా బట్టి పట్టే విధానం అనేది లేకుండా చాలా బాగా కష్టపడి ఈ రోజున వాళ్ళకి ఫలితం అంటే కృషియే నాస్తి దుర్భిక్షం అనేది మా స్కూల్ టైటిల్ అండి. సో అంటే మనిషి అనే వ్యక్తి కష్టపడకపోతే ఫలితం అనేది ఉండదు. సో అలాగే మా పిల్లలు ప్రతి ఒక్కరు కూడా చాలా హార్డ్ వర్క్ చేశారు. వాళ్ళ ఫ్యూచర్ కోసం మా టీచర్స్ పెట్టిన వాళ్ళకి ఎంత అనాలిసిస్ చేసి మోటివేట్ చేశారు. ఇవాళ మేము ఈరోజు గర్వంగా మేము మా రిజల్ట్ని గర్వంగా చెప్పుకుంటున్నాం. అలాగే 34 ఇయర్స్ కంప్లీట్ అయిపోయి 35th ఇయర్కి మేము ఎంటర్ అవుతున్నాం.
ఈ ఏరియాలోనే ఇంత పెద్ద ఎక్స్పీరియన్స్డ్ స్కూల్ లేదు. సో మేము ఇంత ఎక్స్పీరియన్స్డ్ ఉంచుకొని మేమేంటంటే సో నెక్స్ట్ ఇయర్ 35th ఇయర్ని కూడా చాలా ఛాలెంజింగ్గా తీసుకొని మేము స్కూల్ని మెయిన్ క్యాంపస్ అని అంటాం. మా గాయత్రి ఉన్న సంస్థల్లో ఉన్న 4 బ్రాంచెస్లో ఒక మెయిన్ బ్రాంచ్ని ఒక కార్పొరేట్ బ్రాంచ్ లాగా చేసి హయ్యర్ సెక్షన్ స్టూడెంట్స్ అందరినీ కూడా 6th to 10th స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్స్గా కన్స్ట్రక్ట్ చేసి ఒక కార్పొరేట్ రూమ్స్ లాగా కన్స్ట్రక్ట్ చేసి రూమ్స్ అన్నీ కూడా స్పేషియస్గా చేయటం. దానివల్ల ఏమవుతుందంటే ప్రతి క్లాస్కి కూడా ఒక స్మార్ట్ టీవీ అరేంజ్ చేయటం. సో ఇక్కడ లెసన్ కంప్లీట్ అవ్వగానే కూడా ఒక ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ డెవలప్ అవ్వాలనే ఉద్దేశంతో మేము నెక్స్ట్ ఇయర్కి ఇంకా ఛాలెంజింగ్గా తీసుకున్నాం. ఇంకా మరింత మంచి మార్క్స్ వస్తాయని నేను ఆశిస్తున్నానండి. థ్యాంక్ యూ. నేను గాయత్రి స్కూల్లో చదువుతున్నాను. నేను 580 మార్క్స్ 10th తెచ్చుకున్నాను. నేను ఈ స్కూల్లో చిన్నప్పటి నుంచి చదువుతున్నాను. చిన్నప్పటి నుంచి చదవడం వల్ల నాకు 580 మార్క్స్ వచ్చాయి. అంతేకాకుండా మా స్కూల్లో చదివిన అందరూ చాలామంది ఎక్కువ మార్క్స్తో పాస్ అయ్యారు. అండ్ బేసిక్స్ రాని వాళ్ళు కూడా వాళ్ళకి స్పెషల్గా మా టీచర్స్ మేనేజ్మెంట్ కేర్ వల్లే వాళ్ళు పాస్ అయ్యారు. ఇంకా ఫౌండేషన్ క్లాసెస్ వల్ల వాళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారు. అండ్ నేను కూడా చాలా ఇంప్రూవ్ అయ్యాను. నేను 3rd క్లాస్ నుంచి గాయత్రి స్కూల్లో చదువుతున్నాను. అప్పటి వరకు నాకు బేసిక్స్ వచ్చు కానీ మరీ అంత కాన్ఫిడెంట్గా కాదు. కానీ ఈ స్కూల్లో జాయిన్ అయిన తర్వాత నేను చాలా ఇంప్రూవ్ అయ్యాను. ఫౌండేషన్ లెవెల్ కోసం సపరేట్గా క్లాసెస్ కూడా పెట్టేవాళ్ళు. దాంట్లో బేసిక్స్ బాగా చెప్పేవాళ్ళు. ఇంకా మాకు ఫౌండేషన్ బాగా ఉండడం వల్ల ఈ మార్క్స్ తెచ్చుకోగలుగుతున్నాను. సార్ అభి సార్కి మంజు మేడంకి చాలా థ్యాంక్స్ అండి. మా అమ్మాయి పేరు సిహెచ్ వర్షిని. 580 మార్కులు ఫస్ట్ పాస్ అయ్యింది. టీచర్లే కానీ అందరూ టీచర్లు, గురువు గారు కానీ టీచర్లు కానీ హేమ మిస్సే కానీ అందరూ బాగా కేర్గా చూసుకున్నారండి. మీరు వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని స్కూల్ గురించి చెడ్డగా చెప్పేవారి మాటలు వినకండి. మా అమ్మాయి ఫస్ట్ నుంచి ఈ స్కూలే. మా అబ్బాయి కూడా 7th క్లాస్ రత్నకుమార్ అండి. మేము ఎవరెంత చెప్పినా ఇంటికి వచ్చి చెప్పినా సరే స్కూల్ గురించి చెడ్డగా చెప్పినా మేము వెళ్ళలేదండి. అభి సార్ కానీ మంజు మేడం కానీ వీళ్ళిద్దరూ బాగా కేరింగ్గా మాకన్నా మా పిల్లల్ని ఎగ్జామ్ ముందప్పుడు ఫస్ట్ నుంచి పొద్దున్న 5 గంటల కాడి నుంచి సాయంత్రం 10:30 వరకు వాళ్ళని బాగా వాళ్ళ పిల్లల్లా చూసుకున్నారండి. హాయ్, మై నేమ్ ఈజ్ ఆదిత్య. నేను ఇక్కడ 10th క్లాస్లో నేను 577 మార్క్స్ స్కోర్ చేశాను. నేను ఇక్కడ చిన్నప్పటి నుంచి చదువుకుంటున్నాను. ఈ స్కూల్లో చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్, మళ్ళీ క్వాలిఫైడ్ స్టాఫ్ ఉంటారు. మాకు చాలా సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నాకు ఇంత మార్క్స్ వచ్చాయని చెప్పుకుంటున్నాను నేను గర్వంగా. మా పేరెంట్స్ వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా నేను ఇంత మార్క్స్ వచ్చాయని చెప్పుకుంటున్నాను. ఇక్కడ మాకు బేసిక్స్ కూడా చిన్నప్పుడు ఉండేవి కాదు, కానీ ఇక్కడ వచ్చినప్పటి నుండి బేసిక్స్గా చెప్పడానికి ఫౌండేషన్ క్లాస్లో అన్నీ పెట్టించి మాకు కొద్దిగా సపోర్ట్ చేశారు కాబట్టి ఇంత మార్క్స్ వచ్చాయని చెప్పుకుంటున్నాను. నేను స్కూల్ 2nd వచ్చానని, ఈ ఏరియాలోనే టాప్ వచ్చానని నేను గర్వంగా చెప్పుకుంటాను. దీని అంతకే కారణం మాకు సపోర్ట్ చేస్తున్న పేరెంట్స్, మళ్ళీ టీచర్స్, మళ్ళీ మా అభి సార్ ప్రిన్సిపల్ సార్ మా దగ్గరే ఉండి మొత్తం చూసుకున్నారు. ఈ ఏరియాలోనే టాప్ వచ్చానని గర్వంగా చెప్పుకోవడానికి ఆయన ఒక కారణం. థ్యాంక్ యూ. ఈరోజు చాలా హ్యాపీగా ఉందండి. ఎందుకంటే వెనుకబడినటువంటి ఏరియా అయినటువంటి ఏరియాలో కార్పొరేట్ స్థాయికి తగ్గట్టుగా ఈ గాయత్రి విద్యా సంస్థ అనేటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేయటం నిజంగా పెద్ద ఆయన అభి సార్ వాళ్ళ నాన్నగారికి, నా గోపాలకృష్ణ గారికి నా హృదయపూర్వక నమస్కారాలండి. ఎప్పుడు కూడా మేము ఆయనకు రుణపడి ఉంటాం. ఆయన స్థాపించినటువంటి ఈ గాయత్రి విద్యా సంస్థలో మా పిల్లలను జాయిన్ చేయటం, మా పిల్లలు ఈరోజు ఈ 10వ తరగతి ఉత్తీర్ణత తాలూకా ప్రపంచనాన్ని చూస్తే చాలా సంతోషంగా ఉంది. ఏ స్కూల్లో ఇవ్వనటువంటి 500కు పైగా మార్కులు సుమారు 25 మంది ఉత్తీర్ణత సాధించారు. అలాగే 100కి 100% ఉత్తీర్ణత శాతం మా గాయత్రి విద్యా సంస్థలు సాధించారు. మా పిల్లలకి అభి సార్ గారు దేశానికి మా ఆర్మీ ఎలాగో అలాగే మొత్తం అన్నీ తానే నేనున్నాను, మీకు మిమ్మల్ని మంచి పొజిషన్ తీసుకెళ్తాను అని చెప్పేసి ఒక మాట ప్రకారం ఆయన ప్రతి స్టూడెంట్ పైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి ఇంతటి ఉత్తీర్ణత స్థానాన్ని ఇచ్చి వాళ్ళ భవిష్యత్తుకు పునాది చేసినటువంటి మా అభి సార్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే మా పిల్లలతో ప్రతి ఒక్కరికి కూడాను అనుబంధం ఉన్నటువంటి ప్రతి ఉపాధ్యాయులకి కూడా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలియజేస్తూ మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేసుకున్నాను. ఈ విధంగా ఈ గాయత్రి విద్యా సంస్థ ఎంతోమంది పిల్లల్ని మంచి ఉజ్వల భవిష్యత్తుని ఇస్తూ ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ ఇంకొకసారి గాయత్రి విద్యా సంస్థకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. స్కూల్లో 3 years అని జాయిన్ అయ్యి మా అబ్బాయి చదువు చాలా వీక్. ఈ స్కూల్లో వచ్చాక కేర్ కానీ అది కానీ చాలా బాగా చూసుకున్నాడు. పాస్ అయితే మా అబ్బాయి చాలు అనే ఇల్లు మేము ఉన్నాము. స్కూల్ కూడా సరిగ్గా ఇది చేయకపోతే పిల్లవాడికి హెల్త్ ఇష్యూస్ అవన్నీ ఉన్నాయి.
మేము చాలా భయపడ్డాం ఈ స్కూల్లో పిల్లోడిని జాయిన్ చేసి చదవగలుగుతాడా లేదా అని బాగా స్ట్రిక్ట్గా ఉంటారు అది అని చెప్పి అనుకున్నాము. కానీ మా అబ్బాయి పాస్ అయినందుకు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. మొత్తం మా ఫ్యామిలీలో ఇంకా 5 పిల్లలు, మా పిల్లలు కానివ్వండి, మా సిస్టర్ పిల్లలు కానీ మొత్తం 5 ఉన్నాము. 5 పిల్లలు కూడా ఈ స్కూల్లో చదువుతున్నారు. ఇంకా అందరూ జాయిన్ అవ్వాలని చెప్పి పిల్లలు ఫ్యూచర్ మొత్తం ఇది అవ్వాలని చెప్పి చాలా ఇదిగా కోరుకుంటున్నాము. అభి సార్ గారికి మంజు మేడంకి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నానండి.